పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళి మార్క్స్ వార్త 12వ అధ్యాయము మొదటి నుండి 4-5 లేఖనాలు చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. ఆయన ఉపమాన రీతిగా వారికి బోధింప ఆరంభించాను. ఎట్లనగా, ఒక మనుషుడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేయించి ద్రాక్షల తొట్టి తొలిపించి గోపురము కట్టించి కాపులకు దాన్ని గుత్తకిచ్చి దేశాంతరము పోయాను. పంట కాలమందు ఆ కాపుల నుండి ద్రాక్ష తోట పండ్లలో తన భాగము తీసుకొని వచ్చుటకు కాపుల యుద్ధకు అతడు ఒక దాసుని పంపగా వారు వాణ్ణి పట్టుకొని కొట్టి వట్టి చేతులతో పంపివేసిరి. మరలా అతడు మరొక దాసుని వారి యుద్ధకు పంపగా వారు వాని తల గాయము చేసి అవమానపరిచిరి. అతడు మరొకరిని పంపగా వానిని చంపిరి. అతడింకను అనేకులను పంపగా వారు కొందరిని కొట్టిరి, కొందరిని చంపిరి. ఇంకను అతనికి ప్రియ కుమారుడు ఒకడుండను గనుక వారు తన కుమారుని సన్మానించదరనుకొని తుదకు వారి యొద్దకు అతన్ని పంపాను. అయితే ఆ కాపులు, ఇతడు వారసుడు, ఇతన్ని చంపుదాము రండి, అప్పుడు స్వాస్థ్యము మనదగునని తమలో తాము చెప్పుకొని. ఈ వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. దయగల మా దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. కృపగల మా తండ్రి, నీకు స్తోత్రములు. దయగల మా రాజా, నీకు వందనాలు ప్రభా. ఇంతవరకు నాయన మేము నీ పరిశుద్ధ నామాన్ని స్తుతించాము, మయపరచాము, గణపరచాము. మా స్తుతుల సింహాసన మందుకు ఆసీనుడైన మా తండ్రి, నిన్ను మా మొదలుకి ఆహ్వానిస్తున్నాం ప్రభా. మీరు మా మొదలుకి దిగిరండి, మీ సన్నిధిని ఇక్కడ కుమ్మరించండి, మీ అభిషేకం ఇక్కడ దయచండి ప్రభా. నాయన, మాట్లాడేవారు మీరు కాదు, నా తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడునని ప్రభా మీరు మాట్లాడిన దేవుడు. నాయన, నేను శూన్యమైనాను, జీరో అయినాను, ప్రధాన పాపినైనాను, నన్ను మరుగు చేయండి ప్రభా. రంగస్థలమినికి పరిశుద్ధాత్మదేవ నీవే దిగొచ్చి మాట్లాడి మీ నామాన్ని మహిమ పొందుకోమని, అదేవిధంగా యూట్యూబ్లో వింటున్న బిడ్డలు కూడా ప్రభా అనేక మంది బిడ్డలైనా మరి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడానికి దేవా నీ కృపను దయచేయమని మేము ప్రార్థిస్తున్నాం. వారి మనోనేత్రాలు తెరవండి, హృదయనేత్రాలు తెరవండి, సత్యాన్ని తెలుసుకొని ప్రభా నీ యొక్క ఈ కాల వర్తమానంలోకి రావడానికి సాయం చేయండి. యూట్యూబ్లోకి అప్లోడ్ చేస్తున్న నీ బిడ్డను ప్రభా సోదరుని దీవించండి, ఆస్వాదించండి. వారి భార్యకు, వారి కుమారునికి, కుమార్తెకు మారు మనసును దయచండి, పశ్చాత్తాపం దయచండి. మీరే నిజమైన దేవుడు అని తెలుసుకొని నీ పాదాల కిందికి వచ్చే కృప వారికి దయచేయమని మేము ప్రార్థిస్తున్నాం. చేస్తున్న వ్యాపారం దీవించండి ఆయన. నీ కొందనములు ఇక్కడ తలంచిన ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ యొక్క వాక్యం వింటున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని, మీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరచమని, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని మహిపరచు, ఘనపరచు. మా ప్రభువును రక్షకుడైన యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి దేవుడు ఆశీర్వదించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ. హల్లెలూయా. సో బుధవారం చక్కటి ప్రార్థన జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ బ్రదర్ కూడా క్షేమంగా వారి గృహంలోకి చేరుకున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సో మనం దేవుని యొక్క వాక్యమును దేవుడు తన్ను తాను విభాగించుకున్నాడు అనే వర్తమానమైన దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. సో ఈరోజు కీవర్డ్ నేను చెప్తాను. దేవునికి మహిమ. హల్లెలూయా. ఇక్కడ చూడండి, యేసు ప్రభు మార్క్స్ వార్త 12వ అధ్యాయంలో ఆయన ఒక ద్రాక్ష తోట గురించి మాట్లాడుతున్నాడు. దేని గురించి మాట్లాడుతున్నాడు ఆయన? ఒక ద్రాక్ష తోట గురించి మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరి ద్రాక్ష తోట? యెషయా గ్రంథం ద్రాక్ష తోట ఎవరైనారు? 5వ అధ్యాయము, యెషయా గ్రంథం 5వ అధ్యాయము. నా ప్రియుని గురించి పాడదని వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వాని గురించి పాడద వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చూడండి, యేసు క్రీస్తు ఉపమానం చెప్తున్నాడు. ఆయన ఉపమానం చెప్తున్నాడు. ఆ ఉపమానం ఏంటంటే, ఒక ద్రాక్ష తోట ఉన్నది ఆయనకు. ఆ ద్రాక్ష తోటను ఏం చేశాడట ఆయన? దాంట్లో ఉన్న పనికిరాని అన్నీ తీసివేసి ఒక కొండ మీద శ్రేష్టమైన ద్రాక్ష తోటను నాటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆ ద్రాక్ష తోట నాటిండు ఆయన. ఆ ద్రాక్ష తోట నాటి దాని చుట్టూ కూడా కంచె వేశాడు. చక్కటి కంచె వేశాడు. కంచె వేసి ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటించాడల్లా.
హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయగలండి? శ్రేష్టమైనవి, కారు ద్రాక్షాలు కాదు, శ్రేష్టమైనవి. అందుకే దేవుడు ఏది కూడా తన బిడ్డలకు శ్రేష్టమైన వాటిని ఇస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ధర్మశాస్త్రంలో మాట్లాడుతున్నాడు ఆయన, నా వాక్యమును మీరు శ్రద్ధగా విని దాన్ని జాగ్రత్తగా గైకొని దాని ప్రకారం మీరు జీవించినప్పుడు మిమ్మల్ని తలగా ఉంచుతానే తప్ప తోకగా ఉంచను అన్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆయన వాక్యంను వినాలి, దాన్ని జాగ్రత్తగా గైకొనాలి, దాని ప్రకారం జీవించినప్పుడు ఆయన ఏం చేశాడట? ఆయన తన బిడ్డలను, తన కుమారులను, తన కుమార్తెలను, తన సంఘమును తలగా లేవనెత్తుతానన్నాడు ఆయన. దేవునికి మహిమ, హల్లెలూయా. చూడండి, ఆయన చేసే ప్రతిదీ కూడా శ్రేష్టమైనది. ఒక విశ్వాసి యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు, ఒక భక్తుడు యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు ఆయనను మనస్ఫూర్తిగా ప్రార్థన చేసి, మనస్ఫూర్తిగా ఆయనను ఆరాధన చేసి, మనస్ఫూర్తిగా ఆయన నామాన్ని గైకొని, మనస్ఫూర్తిగా ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన నీకు శ్రేష్టమైనది ఇస్తాడు. ఆయన చాలా శ్రేష్టమైన దాన్ని ఇస్తాడు, మంచి దాన్ని ఇస్తాడు. ఆయన పనికి మాలింది ఏది కూడా దేవుడు విశ్వాసాలకు ఇవ్వడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఆయన ఏం చేస్తున్నాడు? తీసివేశాడు అందులోకి వెళ్ళి శ్రేష్టమైన రాళ్లను బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటించాడు. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం చూసుకుంటే ద్రాక్ష తోట గురించి మాట్లాడుతున్నాం మనం. ఈ ద్రాక్ష తోట బురుజు తొలిపించాడు, ఒక బురుజు కట్టించాడు, దానికి ఏం చేశాడు? దాన్ని తవ్వించాడు మంచిగా దాని చుట్టూ. ఎందుకు? ద్రాక్ష పండ్లు ఫలించవలని ఎదురు చూస్తున్నాడు ఆయన. ఇప్పుడు మనం ఏదన్నా మొన్న వర్షాకాలం వచ్చింది, రైతులందరూ కూడా భూమిని చక్కగా దున్నారు, సాగు చేశారు. సాగు చేసి పొలము చేసుకొని లేదా వ్యవసాయంలో వారి పంట కానీ, మిరప కానీ, వరి కానీ, టమాటా కానీ, కూరగాయలు ఏదో ఒక పంట వేసుకున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ పంట వేసి పంటను వాళ్ళు ఏం చేస్తారు? శ్రద్ధగా చూస్తారు. వాళ్ళు ఏం చూస్తారండి? చాలా శ్రద్ధగా చూస్తారు. దానికైనా కలుపు వస్తున్నదా, దానికైనా రోగం వస్తున్నదా, అదైనా నష్టపోతున్నదా, దానికి సరిగా నీళ్ళు అందుతున్నాయా, నీళ్ళు అందటం లేవని ఈ కాపు ఏం చేస్తాడు? శ్రద్ధగా చూస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు చూడండి ప్రియ సోదరి సోదరుడా, ఈరోజు దేవుడు కూడా శ్రేష్టమైన ద్రాక్ష తోటను నాటి దాని చుట్టూ బురుజు కట్టించి దానికి నీళ్లు పోసి దాని యొక్క పంటను చూస్తున్నాడు. దాని యొక్క పంటను చూసి ఆ పంట కోసం ఎదురు చూస్తున్నాడు ఆయన. దేవునికి మహిమ, హల్లెలూయా. దేవుని నామానికి ఘనత కలుగును గాక. అయితే దానికి నీళ్లు కట్టిన తర్వాత, దాన్ని ఎరువు వేసిన తర్వాత, దాంట్లోకి వెళ్ళి చెడును తీసేసిన తర్వాత అది ఎలాంటి పంట ఇవ్వాలండి? శ్రేష్టమైన పంట ఇవ్వాలి. ఎందుకంటే ఆయన నాటింది ఏంటిది? శ్రేష్టమైన ద్రాక్ష తోట నాటాడు ఆయన, శ్రేష్టమైన ద్రాక్ష విత్తనాలు నాటాడు ఆయన. కాబట్టి శ్రేష్టమైన పంట రావాలి. కానీ ఏమొస్తున్నాయట పంట? కారు ద్రాక్షాలు వస్తున్నాయి. ఇప్పుడు ఎవరు ఈ ద్రాక్ష తోట? ఎవరు? 7వ వాక్యం చూసుకుంటే, ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపత్యగు యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుషులు ఆయనకిష్టమైన వనము. ఇశ్రాయేలు ప్రజలు ఎవరటాలు? శ్రేష్టమైన ద్రాక్ష తోట. వారికి ధర్మశాస్త్రం ఇచ్చాడు, వారి యొద్దకు ప్రవక్తలను పంపించాడు. ఇంకా చెప్పాలి అని అంటే, దేవుడే పగలు మేఘస్తంభముగా రాత్రి అగ్నిస్తంభంలో వచ్చి వారిని ఐగుప్తు దేశంలోకి వెళ్ళి కానాను దేశాన్ని నడిపించాడు ఆయన. హల్లెలూయా. అక్కడ చూడండి, వారు కట్టని గృహములను, వారు పండించని పొలములను, తవ్వని బావులను వాళ్ళకి ఇచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలకు వారికి పగలు మేఘస్తంభంగా ఉన్నాడు. ఆ మేఘం పోతూ ఉంటే మోసే ఆ మేఘంలో చూసి ఇశ్రాయేలును నడిపించడం ప్రారంభించాడు. ఇశ్రాయేలు అంతా మోసేని వెంబడించడం ప్రారంభించారు.
మరి రాత్రి వేళ వాళ్ళు రాత్రి ఈ కాలంలో కరెంట్ ఉన్నది, అవునా అండి? అవునా కదా? ఎంత కరెంట్ వేసుకున్నా ఈ పగలు ఉన్నంత సూర్యుని కాంతి ఇచ్చినంతగా ఈ ప్రకృతి యొక్క ఈ కృత్రిమ కాంతి ఇవ్వలేదు, అవునా కదా? ఎన్ని లక్షల కోట్ల కరెంటును పెట్టినా కూడా ఆ సూర్యుని దగ్గరికి వచ్చినంత వెలుగు రాలేదు. కానీ ఇశ్రాయేలు ప్రజలకు రాత్రి వేళ అగ్నిస్తంభముగా ఉండి వారి గుడారములన్నిట్లలో వెలుగు ఉన్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. సో ఆయన ఇచ్చిన వెలుగు ఏంటిది? అపోస్తలుడైన పౌలు అగ్రిప్ప రాజుతో చెప్తున్నాడు, సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశవంతమైన ఒక వెలుగు నన్ను తాకింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రవక్త రానమంటాడు, ఇక కింద గుండు పిన్ను పడినా ఆ రాత్రి వేళ సమయంలో అది వాళ్ళకి కనిపించేదట. పగలు ఏ విధంగా అయితే వెలుతురు ఉంటుందో సూర్యుని యొక్క వెలుతురు, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలోకి వెళ్ళి కనాను దేశానికి పోతున్నప్పుడు వారున్న అరణ్య ప్రాంతం కావచ్చు, వారున్న ఎడారి ప్రాంతం కావచ్చు, వారున్న కొండ కోనలు కావచ్చు, వారు ఏ స్థలంలో ఉన్నా దేవుడు అగ్నిస్తంభంలో దిగొచ్చి వారు గుడారముల చుట్టూ వెలిగించేవాడు. అందువల్ల చూడండి, వాళ్ళు శ్రేష్టమైన ద్రాక్ష పంట, శ్రేష్టమైన ద్రాక్షవనం. ఈ శ్రేష్టమైన ద్రాక్షవనం మధ్యకు యేసయ్య దిగొచ్చాడు ఆయన. అందుకే ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో ఏమంటున్నాడు, పూర్వకాలములందు ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడాడు, కానీ ఈ దినముల అంతముందు దేవుడు తన కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆ దినములో 2020 సంవత్సరాల క్రితము కుమారుని ద్వారా మాట్లాడాడు, కానీ ఈరోజు ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు అనగా దేవుడు తన సేవకుల ద్వారా మాట్లాడుతున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనగా ఆయన 12 మంది అపోస్తలులను ఏర్పాటు చేసుకున్నాడు. కారణం ఏంటంటే ఈ అపోస్తలుల ద్వారా ఈ సువార్తను, ఈ యొక్క సత్యమును, ఆయన యొక్క మరణమును, ఆయన యొక్క పునరుత్థానమును ప్రపంచవ్యాప్తంగా వెళ్ళాలి. హల్లెలూయా. చూడండి, వారు ఇశ్రాయేలు ప్రజలను శ్రేష్టమైన ద్రాక్షాబండముగా చేసుకున్నాడు ఆయన. కానీ ఏం చేశారు వాళ్ళు? ఆయన వాళ్ళకు శ్రేష్టమైన పంటనిచ్చాడు, శ్రేష్టమైన వర్షం కురిపించాడు, శ్రేష్టమైన నీళ్ళని ఇచ్చాడు, శ్రేష్టమైన భూభాగం ఇచ్చాడు, ఈ ప్రపంచంలో అతి శ్రేష్టమైన భూమిని వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు ఏ దేవుడైతే వారిని శ్రేష్టమైన వారిగా చూశాడో, ఏ దేవుడైతే వారిని మంచిగా దీవించాడో, ఏ దేవుడైతే వారిని బహుగా ఆస్వాదించాడో, ఏ దేవుడైతే తొలకరి వర్షమును కడవరి వర్షమును వారి మీద కురిపించాడో, ఆ దేవుడే మానవ రూపం ధరించుకొని ఈ భూమికి ప్రభువైన యేసు క్రీస్తుగా వస్తే నీవెవరో మాకు తెలియదన్నారు ఆయన. హల్లెలూయా. నీవెవరో మాకు తెలియదు. మాకు అబ్రహాం ఉన్నాడు, మాకు ఇస్సాకు ఉన్నాడు, మాకు యాకోబు ఉన్నాడు, మాకు మోషే ఉన్నాడు, మాకు ప్రవక్తలు ఉన్నారు. ఆయన స్వయంగా వచ్చి మాట్లాడినా ఆయనను తృణీకరించారు. 12 మంది అపోస్తలులను ఏర్పాటు చేసుకొని ఈ అపోస్తలులకు ఏమిచ్చారండి? పరలోక రాజ్యం యొక్క తాళం చెవిచ్చారు. ఒకానొక సందర్భంలో ఆయన గురించి ఇశ్రాయేలు ప్రజలంతా కూడా ఆలోచన చేసుకుంటున్నారు, సార్ ఈయన ఎవరు? ఈయన ధర్మశాస్త్ర ఉపదేశాలకు అర్థమవుతలేడు ఆయన, శాస్త్రులకు అర్థమవుతలేడు ఆయన, పరిసయ్యులకు అర్థమవుతలేడు ఆయన, సద్దుకాయులకైనా అర్థమవుతలేడు ఆయన. ఆయనని ఏ కోణంలో చూసినా వారి అంచనాలకు అందనిగా మాట్లాడుతున్నాడు, వారి ఊహలకు అందకుండా మాట్లాడుతున్నాడు, వారి ఆలోచనలకు అందకుండా మాట్లాడుతున్నాడు. కారణం ఏంటంటే వారు వాక్యమును చూసినప్పుడు వాక్యమే శరీరధారి అయి ఈ లోకంలో జీవించడం ప్రారంభించాడు ఆయన. ఆయనను ప్రవక్త బ్రదర్ బ్రానం అంటాడు, ఎందుకు ఆయనను వారు అంగీకరించలేదు? కారణం ఏంటంటే చాలా సాధారణముగా ఆయన వచ్చాడు ఈ లోకానికి. ఎట్లా వచ్చాడండి ఆయన? చాలా సాధారణముగా, చాలా సింపుల్గా. మీకు వర్తమానం కావాలంటే చూడండి, గాడ్ హైడింగ్ ఇన్ సింప్లిసిటీ అనే ప్రవక్త బ్రదర్ బ్రానం యొక్క వర్తమానంలో ప్రవక్త బ్రదర్ బ్రానం చెప్తాడు, ఆయన చాలా సాధారణమైన స్థితిలో వారి ఊహలకు అందని విధముగా ఆయన వచ్చి చాలా సాధారణమైన జీవితం జీవించడం ప్రారంభించాడు ఆయన. అసలు మేము మెస్సియా కోసం మేము చూస్తే మెస్సియా మాకు రాజు ఆయన, మెస్సియా మాకు దేవుడు ఆయన కోసం చూస్తే ఈయనేంటి చాలా సింపుల్గా ఉన్నాడు ఈయన. వాస్తవానికి రాజులు ఎట్లుండాలి? రాజుల వల్లే హంగు లేదు, రాజుల వల్లే ఆర్భాటం లేదు, రాజుల వల్లే టీవీ లేదు ఆయనకు, రాజుల వల్లే ఆయన ప్రవర్తించడం లేదు ఆయన.
ఒక సాధారణమైన మనిషి ఎలా జీవిస్తాడో అలాంటి జీవితం జీవించడం ప్రారంభించాడు. అందుకే వారి ఊహలకు ఆయన అందలేకపోయాడు, వారి ఆలోచనలకు ఆయన అందలేకపోయాడు. ఆయన వచ్చి చెప్తే ఆయన నమ్మలేదు. ఆయన ప్రేమ శిష్యులను ఏర్పాటు చేసుకొని వాళ్ళకు అధికారం ఇచ్చారు. వీళ్ళు ఏమనుకుంటున్నారు? అపోస్తలుడైన పేతురును యోహాను అందరిని అడిగితే కొందరు అంటున్నారు, ప్రభా నువ్వు ఇర్మియావు అనుకుంటున్నారు ప్రభా, కొందరు నువ్వు బాప్తిస్మా యోహాను అనుకుంటున్నారు ప్రభా, కొందరు నువ్వు ఏలియా అనుకుంటున్నారు ప్రభా, కొందరు నువ్వు యెషయా అనుకుంటున్నారు ప్రభా, కొందరు నువ్వు ప్రవక్తలో ఒకడు అనుకుంటున్నారు ప్రభా అన్నాడు. సరే అయ్యా, వాళ్ళంటే ఆ విధంగా అనుకుంటున్నారు, ఓకే, కానీ మీరేమనుకుంటున్నారు? ప్రపంచమంతా యేసు ప్రభువును నిందిస్తున్నారు, నమ్మొద్దంటున్నారు. కానీ క్రైస్తవులు ఏమనుకుంటున్నారు? అసలు యేసుక్రీస్తు ఎవరో ఈ క్రైస్తవులకే అర్థం కావటం లేదు. యేసు ప్రభు ఎవరో క్రైస్తవులకు అర్థం కావటం లేదు. వాళ్ళకి తెలిసింది ఒకటే ఏంటంటే యేసు ప్రభు దేవుడు, ఆయననే మమ్మల్ని నమ్ముకుంటే మా పాపాలు పోతాయి, మాకు మంచి జరుగుతుంది, మాకు ఉద్యోగాలు అయితే ఉద్యోగాలు వస్తాయి, పెళ్ళి కాకపోతే పెళ్ళిళ్ళు అవుతాయి, చదువులు కాకపోతే చదువులు అవుతాయి, మా పేదరికం పోతుంది, మేము బాగా డబ్బు సంపాదించుకుంటాం, మేము మంచి ఉన్నతమైన స్థితిలో మేము ఉంటాం మేము అని ఈ యొక్క యాంగిల్లో ఆలోచిస్తున్నారే తప్ప అసలు యేసు ప్రభు నమ్ముకుంటే ఏమొస్తుంది నీకు? ఈ లోకంలో నీకు డబ్బు లేకున్నా పర్వాలేదు, ధనధాన్యం లేకున్నా పర్వాలేదు, ఆస్తిపాస్తులు లేకున్నా పర్వాలేదు, సరైన గృహములు లేకున్నా పర్వాలేదు, సరైన ఆహారం లేకున్నా పర్వాలేదు, సరైన వస్త్రం లేకున్నా పర్వాలేదు. కానీ ఒక క్రైస్తవునికి ఏం కావాలంటే నిత్య జీవము కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం కావాలండి? నిత్య జీవం కావాలి. నిత్య జీవం ఎవరి ద్వారా వస్తుంది? ప్రభు అయిన యేసు క్రీస్తే నిత్య జీవమైనాడు. హల్లెలూయా. వాళ్ళు ఆ విధంగా చెప్పారు. వాళ్ళు మరి మీరేమనుకుంటున్నారు అని అంటే పేతురు అన్నాడు, నీవు దేవుని కుమారుడవైన క్రీస్తు ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు అన్నాడు, నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువు ప్రభువా. కదా దేవుని కుమారుడు అంటే అర్థం ఏంటిది? ఈయన లిటరల్గా ఇంకొక తండ్రి ఉన్నాడని కాదు అక్కడ. ఆయన కుమారుని వల్ల ఈ భూమిని దిగొచ్చు. ఎందుకంటే నీ సంతానమునకును స్త్రీ సంతానమునకు వైరము కలగజేస్తానన్నాడు కాబట్టి సంతానం కనుక కుమార్తెగా నన్ను ఉండాలి, కుమారుడు అని ఉండాలి. దేవుడు కుమారునిగా దిగొచ్చాడు. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అప్పుడన్నాడు, రక్త మాంసములు దీన్ని నీకు బయలుపరచలేదు పేతురు, పరలోకమందున నా తండ్రి తప్ప నీకు దీన్ని ఒక నరుడు నీకు దీన్ని బయలుపరచలేదు. నేను నీకు పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులను నీకు ఇస్తున్నాను. నువ్వు ఏది విప్పుతావో అది విప్పబడను, ఏది బంధిస్తావో అది బంధించబడను. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు. మీరు ఈ లేఖనం కావాలంటే మత్తయి సువార్త 16వ అధ్యాయంలో చెప్పేది ఉంటుంది లేఖనం. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు ఎవరికి ఇచ్చాడు? ఆయన పేతురుకి ఇచ్చాడు. ఇప్పుడు ఆ తాళపు చెవులు దేవుని దగ్గర లేవు, యేసు ప్రభు దగ్గర లేవు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దగ్గర ఏ తాళపు చెవులు ఉన్నవి? మరణము యొక్కయు పాతాళం యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయన్నాడు యేసయ్య. ప్రకటన గ్రంథంలో మనం చూస్తే మనం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ పరలోకం యొక్క తాళపు చెవులు ఎక్కడున్నాయి? అపోస్తలుడైన పేతురుకి ఇచ్చాడు. అది పేతురుకు మాత్రమే కాదు, అపోస్తలులకు ఇచ్చాడు ఆయన. ఇంకా మనం డీప్గా మనం వాక్యాన్ని ధ్యానం చేస్తే అపోస్తలులకు మాత్రమే కాదండి, అపోస్తలులు ప్రకటించిన, అపోస్తలులు ఏ దేవుని ప్రకటించారో, అపోస్తలులు ఏ విశ్వాసం కలిగి ఉన్నారో, అపోస్తలులు ఏ దేవుని ఆరాధించారో, అపోస్తలులు ఏ దేవుని నామములో బాప్తిసం ఇచ్చారో, అపోస్తలులు ఏ విధమైన ప్రార్థన జీవితం గడిపారో, వారి ప్రకారం చేసిన వాళ్లకు, వారి ప్రకారం జీవించిన వాళ్లకు వారి చేతిలో పరలోకం యొక్క తాళపు చెవులు ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అందుకే అపోస్తలులు ఇశ్రాయేలు ప్రజలకు అపోస్తలుడు పేతురు, అన్యజనులకు అపోస్తలుడు పౌలు అయినాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ రోజును పరలోకం పోవాలంటే అపోస్తలుల బోధ ద్వారానే పరలోకం వెళ్తాం. అపోస్తలుల బోధ లేకుండా పరలోక రాజ్యానికి వెళ్ళలేవు. హల్లెలూయా. చూడండి, వాళ్ళని శ్రేష్టమైన ద్రాక్ష వల్లి చేశారు. ఇందాక మనం చదువుకున్న మార్క్స్ వార్తల్లో మనం చదువుకుంటే ఏం చేశాడు ఆయన? ఎవరు? ద్రాక్ష తోట. ఇప్పుడు ఈ ద్రాక్ష తోట ఎవరు? ఇశ్రాయేలు జనాంగం అయినారు. అంతేనండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 7వ వాక్య ప్రకారము ఇశ్రాయేలు ప్రజలు అయినారు.
ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి మనం మార్క్స్ వార్తలోకి వస్తే ఆయన ఒక ద్రాక్ష తోట కట్టాడు. అంతేనండి? అవునా కదా? ఏం చేశాడు? దానికి దాంట్లో ఉన్న చెడునంతా తీసేశాడు, కలపంతా తీసేశాడు, మంచిగా చుట్టూ కంచె కట్టాడు, మంచి నీళ్ళు పోశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మంచి నీళ్ళు పోశాడు, మంచి పంట కోసం చూస్తున్నాడు ఆయన. ఒక సంవత్సరం అయింది, నేను పలానా గ్రామంలో ఎరుసలేం పట్టణంలో నా ద్రాక్ష తోట వేశాను, ఆడ పంట పండింది, మరి ఆ పంటను తీసుకురండి, నాకు వచ్చే భాగము. ఎవరికి వచ్చే భాగము? నాకు వచ్చే భాగం. ఈ లోక భాష కౌలుకి ఇచ్చాడు ఆయన. ఏమిచ్చాడండి? తన వ్యవసాయ పంట క్షేత్రాన్ని ఎవరికి ఇచ్చాడు? కౌలుకి ఇచ్చాడు. ఈ కౌలు చేసేవాడు ఏం చేయాలి? యజమానుని భాగం యజమానునికి ఇవ్వాలి, తక్కిందనే తీసుకోవాలి. అయితే యజమాని ఏం చేశాడు? దూరంలో ఉన్నాడు, చాలా దూరంలో ఉన్నాడు ఆయన. ఆయన ఉన్న స్థలం ఏంటిది? ఆకాశ మహాకాశములలో ఉన్నాడు ఆయన. పట్టజాలని దేవుడు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అన్నాడు. హల్లెలూయా. ఆకాశం అనే సింహాసనం మీద కూర్చొని భూమిని పాదపీఠం చేసుకొని ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఇక ఆయన రాలేదు. ఆయన ఏం చేశాడు? ఆయన తన కాపులను, తన సేవకులను పంపించాడు, పని వాళ్ళని పంపించాడు. పలానా దగ్గర ఎరుసలేం పట్టణంలో, ఇశ్రాయేలు దేశంలో దేవుడు ద్రాక్ష తోట, మా యజమానుడు ద్రాక్ష పంట వేశాడైనా, మీరు కౌలు గుత్తదారులు కాబట్టి మీ భాగం మీకు తీసుకొని మా యజమానుడి అవసర భాగం మా యజమానునికి ఇవ్వండి అని కొంతమందిని పంపించారు. వీళ్ళు ఏం చేశారట? వాళ్ళు ఇచ్చారా? ఇవ్వలేదు. ఇచ్చారండి? ఇవ్వలేదు. హల్లెలూయా. ఏం చేశారు? వీళ్ళు వీళ్ళు ఆయన సేవకులు కదా, వీళ్ళు నొచ్చిన వాళ్ళు నిక్కనే కొట్టి చంపేస్తే ఇక ఆయన పోయి చెప్పేటోడు ఎవడు ఉన్నాడు అక్కడ అని చంపేశారు కొట్టి. మళ్ళొక సంవత్సరం అయింది, మళ్ళీ ఆ ద్రాక్ష తోట మళ్ళీ పంట వచ్చే సమయం అయింది, మళ్ళీ పంపించాడు. వీళ్ళు ఏమనుకుంటున్నారు? వీళ్ళంటే మేము ఇక్కడ ఆ ద్రాక్ష తోట యజమానునిక సేవకులను మేము కొట్టడం వల్ల, వాళ్ళని చంపడం వల్ల, ఆయన ఎక్కడో దేశాంతరం ఉన్నాడు, దూరంలో ఉన్నాడు, ఆయనకు తెలియదు. ఆయన మాకు మా యొద్దకు వచ్చి అడిగితే, అయ్యా నీ పంట నీకు రావాల్సిన భాగము నువ్వు పంపించిన సేవకులకు ఇచ్చి మేము పంపించాం, మేము వాళ్ళు ఏం చేశారో మాకు తెలియదని చెప్దామన్న ఆలోచనలో వారు ఉన్నారు. బహుశా ఇది బైబిల్లో లేదు, కానీ నా ఊహ. ఒకవేళ వాళ్ళు మంచి మనసు ఉండేదంటే ఏం చేశారు? అయ్యా వాస్తవమే, మీ యజమానుడు కూడా మాకు కూడా యజమానుడే, ఈ భూమిని మాకు ఇచ్చాడయ్యా, మంచి ద్రాక్ష తోటను మాకు ఇచ్చాడు, మేము నీళ్లు పెట్టి కాపు కాశాము, ఇక మంచి పంట వచ్చింది, మీ యజమానుని మీరు తీసుకొని పంటని ఇవ్వాలి. ఇచ్చినా ఇవ్వలే వాళ్ళు. ఆయన ఎక్కడో ఉన్నాడు. ఆయన మనం ఏమనుకుంటాం? అంటే దేవుడు మనం చేసేది చూస్తలేడు. ఏమనుకుంటాం మనము? మనం ఏం చేస్తున్నామో దేవుడు చూస్తలేడు, మనం ఏం మాట్లాడుతున్నామో దేవుడు వింటలేడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎక్కడున్నామో దేవుడు చూడటం లేదు అని ఈరోజు క్రైస్తవులు మనం అనుకుంటాం. మనం దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఆయన ప్రతిదీ చూస్తున్నాడు, ఆయన ప్రతిదీ చూస్తున్నాడు ఆయన. కానీ వాళ్ళు ఏమనుకుంటారు? ఆయనకు తెలియదు, ఆయనకు చూస్తలేదు అనుకున్నారు. మళ్ళీ కొంతమంది పంపించారు, మళ్ళీ వాళ్ళని కొట్టేశారు. అట్లా పలుమార్లు పంపించాడు. ఎవరు వీళ్ళంతా? పాత నిబంధన గ్రంథంలో ఉన్న దేవుని ప్రవక్తలు వీరు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరండి వీళ్ళంతా? పాత నిబంధన గ్రంథంలో ఉన్న ప్రవక్తలు అయినా. ఆమోస్ ఎవరండి? పశువుల కాపరి. ఎవరైనా? పశువుల కాపరైనా. ఆయన వాక్యం చెప్పి తిన్నారా వాళ్ళు? వినలేదండి. నువ్వు పశువులను కాసుకునేవాడివి, మేము చాలా జ్ఞానంలో, మేము దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మేము చాలా జ్ఞానంలో, మేము మాకు యాజకులు లేరా? మాకు లేవీలు లేరా? మాకు ధర్మశాస్త్రం చదువుతలేడా మా యాజకుడు? అవునా కదా?
వాస్తవమేనా? చదువుతలేడమ్మా ధర్మశాస్త్రం? ప్రతి శనివారం మేము వెళ్ళి సమాజ మందిరంలోకి వెళ్ళి మేము దేవుని ఆరాధించడం లేదా అని వాళ్ళు అంటున్నారు. ఆమోసమో ప్రవచనం చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా. కానీ ఆమోసు మాట ఎవరు వినలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఈ కాలానికి వచ్చిన ప్రవక్త బ్రదర్ బ్రాహ్మణం కూడా ఆయన ఏం చేశాడు తెలుసా అండి? ఆయన ఎవరైనా హీ వాజ్ ఏ ప్రాఫెట్. కానీ ఆయన కూడా పశువులను కాశాడు ఆయన. నమ్ముతారు ఎవరైనా? చూపిస్తాను నేను. అంటే చాలా సింపుల్గా ఉంటాడు దేవుడు. సాధారణమైన స్థితిలో మాట్లాడతాడు ఆయన. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. స్మరణ సంఘకాలం పేజీ నంబర్ 36 పారాగ్రాఫ్ 5. ఒక సమయమును గూర్చి నేను జ్ఞాపకం చేసుకోనకుండా ఉండలేను. నేను పశువులను తోలుచుండేవాడిని. కల్తీ లేని ఇయర్ ఫోర్డ్ పశువులను కొలరోడోలో మేపుచుండేవాడిని. మేము ప్రభుత్వపు తనిఖీ కొరకు వాటిని తీసుకొని వచ్చుచుండేటి వారము. ప్రభుత్వ భూములలో వాటిని మేము మేపవలనన్నచో అలాగూ చేయవలను. చెవి మీద రక్త పరీక్షను తెలియజే చిహ్నమును తొలగించినచో ఏ ఒక్క దానిని కూడా వారు అనుమతించేవారు కారు. ఎవరట బ్రాహ్మణం? ఒకప్పుడు పశువుల కాపరి. హల్లెలూయా. అంటే ఆయన సేవకులు ఎలా ఉంటారంటే చాలా సింపుల్గా వ్యక్తులు. ఆయన ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేశాడు. అంటే ఏ పని దొరికితే ఆ పని చేశాడు ఆయన. టెలిఫోన్ డిపార్ట్మెంట్లో పనిచేశాడు. పురాతన కాలం ఏంటిది? టెలిఫోన్లు ఎలా వేశాడు తెలుసా అండి మీకు? టెలిఫోన్లు తెలుసా? తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? టెలిఫోను ఇళ్ళకి టెలిఫోన్ రావాలంటే ఎట్లా వచ్చేది? భూమిని తవ్వుకుంటూ వచ్చి భూమి లోపల వైర్లు వేసుకుంటూ వచ్చేవాళ్ళు. అవునా కదా? ఆ పని కూడా చేశాడు ఆయన. చాలా సాధారణమైన జీవితమైనది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆయన సేవకులు కదా, దేవుని సేవకులు కదా, దేవుని పరిచయం చేసేవాళ్ళు కదా, చాలా హంగు ఆర్భాటం ఉండాలనుకుంటారు. పౌలును చూస్తే చాలా సింపుల్గా సాధారణంగా ఉన్నాడు. పేతురును చూస్తే చాలా సాధారణంగా ఉన్నాడు. యెషయాను చూస్తే చాలా సాధారణంగా ఉన్నాడు. మలాకిని చూస్తే చాలా సాధారణంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక మోషేను చూస్తే ఐగుప్తు దేశంలో గొప్ప వ్యక్తి ఆయన. కానీ క్రీస్తు కోసము సమస్తం వదిలేసుకొని ఒక చాలా సాధారణ జీవితం జీవించాడు ఆయన. దేవునికి మహిమ. హల్లెలూయా. అందుకే ప్రవక్త బ్రదర్ బ్రాహ్మణం అంటాడు, నిజమైన దేవుని సేవకుల్లో హంగు ఆర్భాటం అనేది ఉండదండి. డాంబికం ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. షోపుటప్ ఉండదు. ఏముండదండి? షోపుటప్ ఉండదు. హల్లెలూయా. వాళ్ళు చాలా సాధారణంగా జీవిస్తూ ఉంటారు. వాళ్ళు చాలా సింపుల్గా జీవిస్తూ ఉంటారు. వాళ్ళు ప్రజలలో కలిసిపోవడం ప్రారంభిస్తూ ఉంటారు. వాళ్ళు హల్లెలూయా. ప్రజలతో నివాసం చేయడం ప్రారంభిస్తూ ఉంటారు వారు. ఎందుకంటే దేవుడు కూడా మీరు నా ప్రజలైనారు, నేను మీలో కలిసిపోతానన్నాడు ఆయన. దేవునికి మహిమ. హల్లెలూయా. దేవుని నామానికి ఘనత కలుగును గాక. చాలా సింపుల్గా జీవించాడు ఆయన. దేవునికి మహిమ. హల్లెలూయా. చూడండి, మళ్ళీ పంపించాడు. చివరికి ఏం చేశాడు ఆయన? తన కుమారుని కూడా పంపించాడు. నా కుమారుని పంపితే ఏమని నా కుమారుని సన్మానిస్తారు కావచ్చు అనుకున్నాడు ఆయన. అసలు అనుకోలే. ఆయన తెలుసు, ఆయనకు ఆ కుమారుడు చంపుతారనే సంగతి తెలుసు. కానీ పై మనకు తెలియడానికి ఏమంటుండే ఆయన? నా కుమారుని పంపిస్తే నా కుమారుని వాళ్ళు గౌరవిస్తారేమో అని ఒక ఆశ ఉన్నదట ఆయనకు చిన్న. కానీ ఈయన పోయాడు, నేను నా తండ్రి పంపించాడు, నా తండ్రి యొక్క ద్రాక్ష తోట మీ దగ్గర ఉన్నది, నా తండ్రికి రావాల్సిన ఫలము నాకు ఇవ్వండి, నేను పట్టుకొని వెళ్తానంటే వీళ్ళేమో ఇతడు కుమారుడు తన ద్రాక్ష తోట మొత్తం మీద వారసుడేనే అని ఆయనను భయంకరంగా కొట్టి ఏం చేశారట అంటే నేను చంపేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఈ ద్రాక్ష తోట యజమాని వచ్చి ఏం చేశాడట? నిశ్చయముగా వారికి నేను న్యాయము తీరుస్తాను అని అంటున్నాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు క్రైస్తవులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు, మనం దేవుని బిడ్డలం అనుకుంటున్నాం. మనం
మనం దేవుని ప్రజలం అనుకుంటున్నాం, మన దేవుడు సజీవుడు అనుకుంటున్నాం, మన దేవుడు నిజమైన దేవుడు అనుకుంటున్నాం, మన దేవుడే గొప్ప దేవుడు అనుకుంటున్నాం. మరి మన దేవునికి ఉన్న ఆధిక్యత ప్రకారముగా, దేవుని యొక్క పరిశుద్ధత ప్రకారముగా, దేవుని యొక్క నీతి ప్రకారముగా, దేవుని యొక్క మంచితనం ప్రకారముగా, దేవుని వలె తగ్గింపు ప్రకారం వలె, దేవుని వలె దీనత్వము వలె, దేవుని వలె కలిసిపోయే మనసత్వము గలే నువ్వు జీవిస్తున్నావా? హల్లెలూయా. ఆ జీవితం ఉందండి? క్రైస్తవులకు ఉంటుందా? ఉండదు. దేవునికి మహిమ. హల్లెలూయా. దేవుని నామమున ఘనత కలుగును గాక. కొంచెము స్థాయి వస్తే ఏమైపోతుంది? వాళ్ళ ఆలోచన విధానమే మారిపోతుంది వాళ్ళది. మరి ఈయన పశువుల ప్రవక్త బ్రదర్ బ్రానము ఎప్పుడు చెప్తున్నాడు ఈ వర్తమానము? 1963లో చెప్పాడు ఆయన. ఎన్నో సంవత్సరాల క్రితం ఆయన పశువుల కాపరిగా పనిచేశాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరండి? అప్పటికైనా చాలా గొప్పవాడైపోయాడు. ప్రవక్త బ్రదర్ బ్రానం పేరు ప్రపంచం మొత్తంగా మారుమవుతానది. అవునా కదా? అంత ఉన్నతమైన స్థాయిలో ఉండి నేను ఒకప్పుడు పశువులను మేపాను నేను. ఇప్పుడు గ్రామాలలో పశువుల కాపర్లు అంటే ఎంత హీనంగా చూస్తారా అండి? వాస్తవమా కదా? చూస్తారా చూడరా? హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళు పశువుల నీళ్ళలో తోలిన తర్వాత ఇంట్లోకి రానియరు ఆ పశువుల యజమానులు. వాళ్ళని చాలా హీనంగా చూస్తారు, వాళ్ళకు గౌరవించారు వాళ్ళను. దేవునికి మహిమ. హల్లెలూయా. ఇది ఇప్పటికెళ్ళి కాదు, పురాతన కాలంకెళ్ళి అదే విధంగా జరుగుతున్నది. మరి అలాంటి వ్యక్తి, ఇంత గొప్ప ప్రవక్త, ఈ కాలానికి వచ్చిన దేవుని ప్రవక్త ఆయన, మరి ఆయన తన పూర్వపు స్థితిని ఎందుకు చెప్తున్నాడు? అవునా కదా? వాస్తవమా? అప్పటికి ఆయన చాలా ధనవంతుడు, దేవుడు దీవించాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనకు వచ్చే ధనమును అమెరికా గవర్నమెంట్ చూసి కేసేసిన ఆయన మీద ఒక రోమన్ క్యాథలిక్ లాయర్ గారు దాన్ని వాదించాడు. ఆయన ఏం చెప్పాడు? ఇది నాది కాదు, ఇదంతా దేవుంది. దేవుణ్ణి ప్రేమించిన బిడ్డలు దేవుని సేవ నిమిత్తం ఇస్తున్నారు ఇది. హల్లెలూయా. హల్లెలూయా. ఇది నాది కాదండి. దేవునికి మహిమ. హల్లెలూయా. ఈయన ఫ్యామిలీ లెక్కలన్నీ కూడా తీసుకుపోయి కోర్టులో పెట్టేశారు. ఒక్క దగ్గర తప్పు దొరకలేదు ఆయనది. నోరు మూసుకున్నది అమెరికా గవర్నమెంట్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంత యథార్థంగా ఉన్నాడు ఆయన. ఈరోజు క్రైస్తవులకు ఆ యథార్థత ఉందా? బిడ్డలకు ఆ యథార్థత ఉందా? ఆ స్థాయిని మర్చిపోతారు, ఆ స్థితిని మర్చిపోతారు, మర్చిపోయి జీవించడం ప్రారంభిస్తూ ఉంటారు వారు. తర్వాత అపోస్తలులను ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. సరే, వాళ్ళు చెప్తానన్నా విన్నారా అని అంటే, పేతురును చంపేశారు, యోహానును 24 గంటలు మరుగుతున్న నూనెలో వేశారు. ఆ మరుగుతున్న నూనె ఆయనను ఏం చేయలేకపోయింది. ఏనుగులతో తొక్కించారు, విష సర్పములతో కరిపించారు యోహానును, శిష్యుడైన యోహానును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ విధంగా ఆయనకు మరణం రాకపోతే తీసుకుపోయి పద్మాసు దీపం వేశారు ఆయన. పద్మాసు దీపం గురించి చరిత్ర చెప్తానది. అక్కడ తాగే నీళ్ళు విషము, అక్కడ ఒక పురుగు కూడా మనిషి మీద పాడితే మనిషి చనిపోతాడు. భయంకరమైన విషసర్పాలు, భయంకరమైన విష పురుగులు, భయంకరమైన విష జంతువులు ఉంటాయి. 4 దిక్కుల చుట్టూ సముద్రమే. హల్లెలూయా. కానీ అక్కడ ఉన్నప్పుడే దేవుడు తను ఎవరో ప్రత్యక్షమయ్యాడు ఆయనకు. హల్లెలూయా. మొదటి అధ్యాయంలో మన ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయంలో మనం చూస్తే ప్రవక్త బ్రానం అంటే అది ప్రకటన గ్రంథం కాదు, అది ద రివల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు యొక్క ప్రత్యక్షత. అసలు యేసు క్రీస్తు ఎవరైనా మొదటి అధ్యాయం మనం చదువుతుంటే యేసు క్రీస్తు ఎవరో మనం తెలుస్తాండే. మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను. హల్లెలూయా. హల్లెలూయా. ఈ పదం వచ్చేసరికి ఆయన గురించి ఏముంటుంది? మొదటివాడు, కడపటివాడు, జీవించువాడు. ఎవరికి తెలియజేస్తుంది? దేవుని తెలియజేస్తున్నది. అవునా కదా? అది దైవత్వం సంబంధించిన మాట.
దేవుడు మొదటివాడు, దేవుడు కడపడివాడు. హల్లెలూయా. దేవుడు జీవించేవాడు, జీవించినవాడు కాదు, జీవిస్తున్నవాడు కాదు, జీవించబోయేవాడు కాదు. ఆయన కంటిన్యూ టెన్స్. అయినా ఇంకా 1000 సంవత్సరాలు చదివినా జీవించేవాడు అక్కడ ఉంటుంది. 100 సంవత్సరాలు చదివినా జీవించేవాడు అక్కడ. యోహాను రాసినప్పుడు కూడా ఆయన జీవించేవాడు. ఆయన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. ఆ పదము మొదటివాడు, కడపటివాడు, జీవించేవాడు. ఈ మాట మనం చూసుకుంటే దైవత్వం గురించి తెలియజేస్తున్నది. కానీ ఏమంటున్నాడు? మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములకు నేను సజీవుడను అంటున్నాడు ఆయన. హల్లెలూయా. మొదటివాడు, కడపటివాడు, జీవించువాడు. ఏమయ్యాడట ఆయన? మృతుడయ్యాడు. ఎవరి కోసం అయ్యాడు? ఆ ద్రాక్ష తోట గురించి. హల్లెలూయా. శ్రేష్టమైన ద్రాక్ష తోట. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు తునీకరించేశారు ఆయన. అవి కారు ద్రాక్షాలు అయిపోయినాయి. ఇప్పుడు ఆ ద్రాక్ష తోట విత్తనములు తీసుకొచ్చి ఎక్కడ నాటుతున్నాడు దేవుడు? అన్యజనుల మధ్యలో నాటాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడ నాటిండని? అన్యజనుల మధ్యలో నాటాడు. ఇప్పుడు అన్యజనులలో ఎవరైతే యేసు ప్రభు నమ్ముతున్నారో, ఎవరైతే చర్చిలోకి వెళుతున్నారో, ఎవరైతే ఆరాధన చేస్తున్నారో, ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారు ద్రాక్ష మొక్క అయినారు వారు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు యూనివర్సల్గా క్రైస్తవులు ఈరోజు మనము ద్రాక్ష పంట ఇవ్వాలి. మనం ఏమి ఇవ్వాలి? మనము ఎవరికి ఇవ్వాలి ద్రాక్ష పంట? ఆ ద్రాక్ష తోటను ఎవరైతే కలిగి ఉన్నాడో. హల్లెలూయా. అవునా కాదా? అంతేనండి. ఇప్పుడు మీ ఇళ్ళలో ఏమన్నా చెట్లు పెట్టిల్లా? వానాకాలం కదా, చిక్కుడు చెట్టు ఏదో చెట్టు పెడతారు కదా, మా కూరగాయల చెట్టు. మీ ఇంటి పక్కన వచ్చి దెంపకొని పోతూ ఊకుంటావాను? ఊకుంటారా? ఎందుకు ఊకోవు? ఎందుకు ఊరుకోరమ్మా? దాన్ని విత్తనం పెట్టింది నీవు, నీళ్లు పోసింది నీవు, దాన్ని కాపుకున్నది నీవు. దాని పంట ఎవరు తినాలి? నువ్వే తినాలి. అంతేనా కదా? అంటే నువ్వు దాన్ని కాచేవాడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మన స్థుతులు, మన యొక్క మహిమ, మన జీవన విధానము, మన జీవన శైలి ఎవరిని మహిమపరచాలి? ఆత్మీయంగా చూసుకుంటే యేసయ్యను మహిమపరచాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరికి ఘనత తీసుకురావాలి? యేసయ్యకు ఘనత తీసుకురావాలి. ఎవరి నామం గణపరచబడాలి? యేసయ్య నామం గణపరచబడాలి. హల్లెలూయా. ఎందుకంటే క్రైస్తవులమైన మనము, దేవుని బిడ్డలమైన మనము, మన ద్వారా దేవుడే మహిమపరచబడాలి, మన ద్వారా దేవుడే గణపరచబడాలి, మన ద్వారా దేవుడే స్తుతించబడాలి. మనం మోకరిల్లాలి దేవుని పాదాల ముందు. హల్లెలూయా. మనం చేతులెత్తాల్సింది దేవుని వైపెత్తాలి. మనం దేవునికి మహిమ కలుగును గాక. మనం గణపరచాల్సింది దేవుణ్ణే, మనం ఆరాధించాల్సింది దేవుణ్ణే. కానీ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కానీ ఆ ఫలము ఎటువైపు వెళుతున్నది? మనిషిని ఆరాధన చేస్తున్నారు ఈరోజు. ఎవరిని ఆరాధిస్తున్నారండి? మనిషిని ఆరాధిస్తున్నారు. దేవునికి మహిమ. హల్లెలూయా. మనిషిని గణపరుస్తున్నారు, మనిషికి ఇస్తున్నారు అది ఆ స్తుతి మహిమ. కానీ వాస్తవానికి ఎవరు మహిమపరచబడాలి? యేసు ప్రభు మహిమపరచబడాలి, యేసు ప్రభు గణపరచబడాలి. ఎవరు చేస్తున్నారు అది? క్రైస్తవులే. దేవునికి మహిమ. హల్లెలూయా. హల్లెలూయా. మొదటి స్థితి. రెండవ స్థితి ఏంటిది? కాపు కాసేవాడు. పంట చదును చేసిన వాడు, భూమేమో యజమానుంది. అవునా కదా? ద్రాక్ష తోట నాటింది యజమానుడు, దాన్ని కాపు కాయాలి కదా. అంతేనా కదా? ఈ కాపు కాసేవాడు కూడా దాని మీద బతుకుతాడు కదా. అంతేనా కదా? హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఈ కాపు కాసే వాళ్ళు ఎవరు? దేవుని పాత నిబంధన ప్రవక్తలు, యాజకులు, లేవీయులు. కొత్త నిబంధన అపోస్తలులు, సువార్తికులు, ప్రవక్తలు, కాపరులు, ఉపదేశకులు. హల్లెలూయా. అందుకే ప్రవక్త ప్రధానం అన్నాడు, 5-fold మినిస్ట్రీ అన్నాడు ఆయన. అపోస్తల పరిచర్య ఉండాలి, ప్రవక్తలు ఉండాలి, సువార్తికులు ఉండాలి, కాపరి ఉండాలి, ఉపదేశకులు ఉండాలి. ఈ 5 రకాల పరిచర్య ద్వారా వధు సంఘం కట్టబడతా ఉన్నది. దేవునికి మహిమ. హల్లెలూయా. దేవుని నామానికి ఘనత కలుగును గాక.
భూమి యజమానుడు మహిమపరచబడాలి, ఆ తర్వాత దానిలో ఫలం ఆయన తినాలి, ఆయనకి మహిమ ఘనత ఆయనకు చెందాలి. కానీ దాని పంటల్లో భాగం కూడా ఎవరు తినాలి? ఈ సేవకులు తినాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సరే, ఇప్పుడు అది మన టాపిక్ అది కాదు మనది. కానీ ఈ సేవకులు ఎక్కడికి వెళ్తున్నారు? వాళ్ళు సేవకుల ద్వారా, అనగా అపోస్తుల ద్వారా, ప్రవక్తల ద్వారా, సువార్తికుల ద్వారా, కాపరుల ద్వారా, ఉపదేశకుల ద్వారా ఈ యొక్క విత్తనము మనిషి యొక్క హృదయంలో నాటబడుతూ ఉన్నది. ఏంటిది విత్తనము? వాక్యం అనే విత్తనం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యం అనే విత్తనము మనిషి యొక్క హృదయంలో నాటబడాలి కదా, అంతేనండి? ఎవరు నాటాలి? నువ్వు ఒక విత్తనం వేయాలి. యేసయ్య గురించిన విత్తనం వేయాలి. నువ్వు వాక్యం గురించి విత్తనం వేయాలి. దానికి నీళ్లు కట్టేవాడు ఆయన, దాన్ని ఫలింపజేసేవాడు ఆయన, దాన్ని వర్ధిల్లజేసేవాడు దేవుడైనాడు. ఈరోజు క్రైస్తవుల యొక్క బాధ్యత, ఈరోజు దేవుని బిడ్డలమైన మన యొక్క బాధ్యత, మన తండ్రి గురించి మనం గొప్పగా చెప్పాలి. మనం ఎవరు? మన తండ్రి ప్రభు అయిన యేసుక్రీస్తు అయినాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మన తండ్రి కాదు, ఆయన నేను మీ పరలోకపు తండ్రిని అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఆ తండ్రి మన కోసం ప్రాణం పెట్టాడు, ఆ తండ్రి మన కోసం బలియాగమయ్యాడు. ఇప్పుడు మన తండ్రిని మనం ఎవరికి చూపించాలి? మన తండ్రి ప్రేమ ఎవరికైతే తెలియదో, మన తండ్రి యొక్క త్యాగం ఎవరికైతే తెలియదో, మన తండ్రి యొక్క కష్టం ఎవరికైతే తెలియదో, మన తండ్రి యొక్క సమర్పణ ఎవరికైతే తెలియదో వాళ్లకు మనం తెలియజేయాలి. మీరు అనొచ్చు, మాకు ఇచ్చాడు ఆ బ్రదర్ ఆ భారం అనొచ్చు. సో చదవండి మత్తయి సువార్త 11వ అధ్యాయము 29, 30 వాక్యం చదవండి ఒకసారి. ప్రయాసపడి భారము మోయుచున్న ఎవరు? సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తును. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. హల్లెలూయా. అంటే ఈ రెండు లేఖనాలు ఎవరితో మాట్లాడుతున్నాడు ఆయన? అంతేనా? అంటే అందులో విశ్వాసులు వస్తారా రానా? కాడి అంటే ఏంటి? వాక్యము, అవునా కదా? ఇంకొకటి ఏంటిది? వాక్యము. మళ్ళీ ఇంకొకటి ఏంటిది? సేవా భారం. నేర్చుకోమంటున్నాడు ఆయన. ఆయన ఏదో నేర్చుకోవాలి, కాడి ఎత్తుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ కాలంలో అంటే ట్రాక్టర్లు వచ్చినాయి, టిల్లర్స్ వచ్చినాయి, ట్రాక్టర్స్ వచ్చినాయి. ఒక 20 సంవత్సరాల క్రితము, ఒక 20 సంవత్సరాల క్రితము వ్యవసాయం చేసేవారు. ఎట్లా చేసేవారండి? ఎవరికైనా తెలుసా? ఎట్లా చేసేవారు వ్యవసాయం? పొలం దున్నాలంటే ఎట్లా దున్నేవాళ్ళు? అవునా కదా? నాగలి ఉండేది, నాగలికి ముందు కాని ఉండేది, ఆ కానికి ఇటువైపు ఒక ఎద్దు, ఇటువైపు ఒక ఎద్దు. దున్నేవాడు వాటిని తోలుకుంటూ పొలమును దున్నుతా ఉంటాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ కాడి ఏంటిది? దున్నేది ఎడ్లు దున్నుతున్నాయా, రైతు దున్నుతాడా? భూమిని చదును చేసేది ఎవరు? రైతు కాదు. ఎడ్లు గుంజంది రైతు ఎక్కడ చేస్తాడు? అంతేనా కదా? ఎడ్లు లేకపోతే రైతు ఎక్కడండి? ఇప్పుడు ఈ కాడు ఎక్కడ ఉంది? హల్లెలూయా. అంటే అందుకే ప్రవక్త బ్రదర్ బ్రానమ్ అన్నాడు, ఎవ్రీ క్రిస్టియన్, ఎవ్రీ బిలీవర్ ఈజ్ ఏ ఇవాంజలిస్ట్ అన్నాడు ఆయన. ప్రతి విశ్వాస ఒక సువార్తికుడు. నువ్వు స్త్రీవైనా పురుషునివైనా. హల్లెలూయా. నీ మీద దేవుడు వాక్యం అనే కాడిని పెట్టాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు పొలం ఏంటిది? లోకము పొలమైనది, అవునా కదా? లోకం ఏమైనదండి? పొలమైనది. ఇప్పుడు పాస్టర్ కావచ్చు, దేవుని సేవకుడు కావచ్చు, మీరు ముందుకు తీసుకొని వెళితేనే పొలం దున్నబడుతుంది. మీరు ముందుకు తీసుకోకపోతే పొలం దున్నుడు అవుతుందా? అవుతుందండి?
అవుతుందా? అంటే ఎవరి మీద ఉన్నది భారము? యేసయ్య మీద కాదు, విశ్వాసుల మీద పెట్టిండు దేవుడు. ఎవరి మీద పెట్టాడండి? హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రతి క్రైస్తవుడు ఆయనకిచ్చే దశంభాగం అనగా 24 గంటల దశంభాగంలో 24 గంటల దశంభాగము తీసి నువ్వు దేవుని కోసం ఇచ్చేది ఉంటే భారతదేశం ఎప్పుడో మారుతుందండి. హల్లెలూయా. మారదా? మారదండి. మనం ఏం చేస్తాం? ఇంట్లోనే కూర్చుంటాం మనం. అందుకే అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు తెలుసా అండి? ప్రతివాడు వాని సొంత కార్యములే చూసుకొనును తప్ప ప్రభు కార్యమును ఎవడు చూడడు అన్నాడు ఆయన. హల్లెలూయా. ఈ మాట ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, మీ మీద నా కాడి ఎత్తి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకుని అప్పుడు మీకు విశ్రాంతి దొరుకును. హల్లెలూయా. నీ కుటుంబంలో శాంతి ఉండాలి, నీ కుటుంబంలో నెమ్మది ఉండాలి, నీ కుటుంబంలో సమాధానకర్త ఉండాలి. హల్లెలూయా. ఆ సమాధానకర్త ప్రభువైన యేసుక్రీస్తు అయినాడు ఆయన. ఇప్పుడు ఎవరు ద్రాక్ష తోట? ఎవరు? ఇప్పుడు మనం ఇక్కడికి వస్తే ఈ ద్రాక్ష కాండము కాండానికి పండ్లు కాస్తాయా? ద్రాక్ష పండ్లు కాస్తాయా? దేనికి కాస్తాయండి? తీగలకేనా? ఇప్పుడు తీగలు ఎవరట? ఎవరండి తీగలు? అంతేనా కదా? ఎక్కడ చెప్పిండు ఆయన? యోహాను సువార్త 15వ అధ్యాయం అంటది, నేను నిజమైన ద్రాక్షావళిని, మీరు నా తీగలు. ఇప్పుడు ద్రాక్ష పండు రావాలి, ఎక్కడికి వెళ్ళి రావాలి? తీగ దగ్గరికి వస్తుందా, కాండం దగ్గరికి వెళ్ళి వస్తుందా? అంతేనా కదా? హల్లెలూయా, హల్లెలూయా. మరి మీరు వెళ్ళి చెప్తాను ఎవరికైనా వర్తమానం చెప్తున్నారండి? ఎవరు చెప్తున్నారు? చెప్పాలి కదా. సరే, నువ్వు వర్తమానం చెప్పాలన్నావు. సరే, క్రైస్తవులు అయితే యేసయ్య ప్రేమని చెప్పాలి, వేరే వాళ్ళైతే యేసయ్య ప్రేమని చెప్పాలి కదా. అలా ప్రతి క్రైస్తవుడు యేసయ్య ప్రేమని చెప్పుకుంటూ పోతే, యేసయ్య త్యాగం చెప్పుకుంటూ పోతే, యేసయ్య వాక్యం చెప్పుకుంటూ పోతే, యేసయ్య సమర్పణ చెప్పుకుంటూ పోతే, యేసయ్య మన కోసం చేసిన కష్టం చెప్పుకుంటూ పోతే, లేదా యేసయ్య వాక్యం వల్ల చెప్పుకుంటూ పోతే, వాక్యంలో ఉన్న మర్మాల వల్ల చెప్పుకుంటూ పోతే, ఈ కాల వర్తమానం వల్ల చెప్పుకుంటూ పోతే దాన్ని నిలిపోయాడా యేసయ్య? పోస్తాడా? పోయాడా? హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అప్పుడు దినములో అంతమంది కుమారులోని మాట్లాడాడు, కానీ ఇప్పుడు ఎవరిలోని మాట్లాడుతున్నాడు? ఆయన సేవకుల్లోని మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత ఇంకెక్కడ దిగొచ్చాడు? ఆయన విశ్వాసులో కూడా దిగొచ్చాడు ఆయన. హల్లెలూయా, అవునా కదా? ఇక కొంతకాలమైన తర్వాత ఈ లోకం నన్ను చూడదు, కానీ మీరు నన్ను చూస్తారు. ఏలనగా నేను మీలో ఉంటాను, నేను మీతో ఉంటాను, ఈ యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉంటానని ప్రభు వాగ్దానం చేశాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు బాధ్యత ఎవరి మీద ఉన్నది? విజయ్ కుమార్, ఎవరి మీద ఉన్నది? కాపరి మీద ఉన్నదా, విశ్వాసుల మీద ఉన్నదా? అవునా కదా? వాస్తవమా కదా? తీగలు నువ్వు కాండంలో కనుక నీవు ఉంటే, ఈ కాండంలో ఉన్న జీవము తీగలోకి వస్తుంది. ఆ తీగలో ఉన్న జీవం ఏమవుతుంది? పుష్పం వచ్చి, ఆ పుష్పంలో ఉన్న జీవం వచ్చి ఏం అవుతుంది? ద్రాక్ష పండు అవుతుంది. ఇక్కడ యెషయాలు ఏమంటున్నాడు? కారు ద్రాక్షాలు కాశారు మీరు అంటున్నాడు ఆయన. సేవా క్రమం ఇది. వాస్తవేనండి? హల్లెలూయా కాదా? మరి నువ్వు చెప్తున్నావా ఆయన గురించి, యేసయ్య గురించి? అంటే వర్తమానం గురించి చెప్తున్నావా నువ్వు? ఆ బాధ్యత ఎవరి మీద పెట్టిండు ఆయన? విశ్వాసులను పెట్టాడు. అందుకే గొర్రెలను కంటాయి తప్ప కాపరి గొర్రెలను కనడు. ఎక్కడైనా చూసిలా? గొర్రెలు కంటాయా, గొల్లోడు కంటాడా గొర్రెలను? గొర్రెలేనా? అవునా కదా? ఇప్పుడు గొర్రెలు ఎవరు? విశ్వాసులు. అవునా కదా? మరి మీరు ఏం చేయాలి? మీరు ఇతరులకు వాక్యంను చెప్పాలి. స్ప్రెడింగ్ ద గాస్పల్.
స్ప్రెడ్డింగ్ ద మెసేజ్. ఈ వర్తమానం ప్రజలకు చేరవేసేది మీరే. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యమును ప్రజలకు తెలియజేసేది మీరే, విశ్వాసులైన మీరే. ఎందుకంటే ఆయన మన తండ్రి కదా, మీ తండ్రి కదా ఆయన. నేను నమ్ముతా, ఆయన నా తండ్రి, ఆయన నాకు పరలోకపు తండ్రి అని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. మరి నీవైనా నమ్ముతలేవా పరలోకపు తండ్రి అని? మరి నీ తండ్రి గురించి నువ్వు చెప్పవా? చెప్పాలా చెప్పొద్దా? మన ఏంటిది మనకు మన 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 మనం మన పౌలు చెప్తాను చూడండి ఇక్కడ ఏం చెప్తుండో. అపోస్తుడైన పౌలు ఫిలిప్పీల రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఈ లేఖనం చదవండి మీరు. అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనుచున్నారు గాని సొంత కార్యములనే చూసుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. యేసుక్రీస్తు కార్యములను చూడరు. హల్లెలూయా. ఎవరి పని చూడాలి మనం? సొంత పనులు చేయడానికి మనకు చాలా టైం ఉంటుంది. మనకు ఉంటుందా? ఉండదా? హల్లెలూయా. మస్తు టైం ఉంటుంది మనకు. మరి యేసయ్య పని ఎవరు చూడాలి? అందరూ అనంటే విశ్వాసులు, సేవకులు అందరూ వస్తారు కదా, అవునా కదా? హల్లెలూయా. అందరూ ఏం చేస్తారట? వారి సొంత పనులే చేస్తున్నారట. నీ సొంత పనే చేసుకుంటావును, దేవుని పని చేయను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ద్రాక్ష తోట నాటిండు, అది ద్రాక్ష తోట, అవునా కదా? ఇప్పుడు నీవు కూడా ఒక ద్రాక్ష తోటవే కదా. మరి నీలోకి ఏం రావాలా? యేసయ్యది ఫలం రావాలనా ఆయన దగ్గర? ఆయనకు ఏంటిది ఆ ఫలము? నువ్వు ఒక ఆత్మను పట్టుకరాలా దేవుని దగ్గర? పట్టుకరాలా వద్దా? పట్టుకరావాలంటే నీకు ఏం కావాలి? ప్రార్థన జీవితం కావాలి. హల్లెలూయా. మోకాళ్ళ ప్రార్థన కావాలి. నీకు ఏం కావాలండి? మోకాళ్ళ ప్రార్థన కావాలి, ప్రార్థన జీవితం కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేస్తామంటే ప్రార్థన వదిలేస్తాం, మనం ప్రార్థన జీవితాన్ని వదిలేస్తాం, మన సొంత పనులు చేస్తూ ఉంటాం మనం. మరి సొంత పనులు చేస్తే ఆయన పని ఎవరు చేయాలి? దేవుంది. అందరు అంటున్నాడు ఆయన. ఇప్పుడు 2020 సంవత్సరాల క్రితము పౌలులో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు. స్టిల్ ఈ రోజు కూడా అదే అనుకుంటారు. ఏమనుకుంటారు విశ్వాసులు అంటే? పాస్టర్ కదా చేయాల్సింది పని, సేవకులు కదా చేయాల్సింది పని అనుకుంటారు. దేవుని సేవ ఓకే, సేవకులు కూడా చేస్తారు. కానీ నీ తండ్రి కదా యేసయ్య, నీ పరలోకపు తండ్రి కదా. ఆయన నీకోసం చేసిన త్యాగము, ఆయన నీకోసం చేసిన సమర్పణ, ఆయన నీ హృదయంలో పెట్టిన భారమును నువ్వు వేరేలోకి చెప్పాలి కదా. హల్లెలూయా. ఆ బాధ్యత ఎవరి మీద పెట్టిండు? ఆయన మీ మీద పెట్టాడు. ఇంకేం చెప్తున్నాడు ఇక్కడ చూడండి. 2వ అధ్యాయము 14వ వాక్యం. మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య, మీరంటే ఎవరండి? ఫిలిప్పీలో ఉన్న విశ్వాసులతో మాట్లాడుతున్నాడు అపోస్తలుడైన పౌలు. మీరు వక్ర జనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అన్నిందలున్నాయి దేవుని కుమారులగునట్లు. నిష్కలంకులం ఉండాలి, అన్నిందులు ఉండాలి, దేవుని కుమారుల వలె ఉండినట్లు మీరు సనుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. సనుగుడు ఉండద్దు, సంశయములు ఉండద్దు. ఏం చేయాలి? అన్ని దేవునికి సంబంధించిన పనులు, అన్ని పనులు చేయండి మీరు, దేవునికి సంబంధించినవి. హల్లెలూయా, హల్లెలూయా. నాకు గీ పని చెప్పిండు, నాకు గా పని చెప్పిండు, ఇదే పని కాదు. ఏ పనైనా దేవుని పన నువ్వు చేయి, దేవుని దీవిస్తాను నీకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి జనము మధ్య, ఎవరి మధ్య అట? వక్ర జనం అనగా దేవుని నమ్మని ప్రజల మధ్య మీరు జీవవాక్యమును చేత పట్టుకొని. హల్లెలూయా. దేవుడు ఏమిచ్చాడు నీకు? జీవవాక్యమును ఇచ్చాడు ఆయన. ఏమిచ్చాడండి ఆయన? జీవవాక్యమును ఇచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. వక్ర జనము మధ్య జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె మీరు కనబడుతున్నారు. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ లైట్ అయ్యే ముందుకు ఏముంటుంది? ఇక్కడ చీకటి ఉంటుంది. లైట్ వేసిన వెంటనే అంటే ఈ లైట్ ఏం చేస్తుంది? తనలో వెలుతురును మనకు పంచుతూ ఉన్నది. పంచలేదా? పంచుతుందా లేదా? వాస్తవమా కదా? ఇప్పుడు ఆ జీవవాక్యం ఎవరికి ఇచ్చాడు?
మీలో పెట్టాడు దేవుడు జీవవాక్యంను. ఆ జీవవాక్యం ఏం చేయాలి? మీరు చేత పట్టుకొని వక్రజనం మధ్యలోకి వెళ్ళి ఆ జీవవాక్యంలో ఉన్న వెలుగును వాళ్ళకు చూపించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ జీవవాక్యంలో ఉన్న వెలుగును వాళ్ళకు చూపించినప్పుడు, ఆ వెలుగు వాళ్ళని తాకినప్పుడు, ఆ జీవవాక్యం వాళ్ళని తాకినప్పుడు వాళ్ళలో ఉన్న చీకటి బయటికి పోతుంది, వాళ్ళలో ఉన్న దయ్యం బయటికి పోతుంది, వాళ్ళ రోగం బయటికి పోతుంది, వాళ్ళలో ఉన్న వ్యాధి బయటికి పోతుంది, వాళ్ళ ఉన్న కష్టాలు బయటికి పోతుంది, వాళ్ళ ఉన్న శ్రమలు బయటికి పోతుంది. వాళ్ళు ఆ విధంగా పోయిన తర్వాత ఆ జీవవాక్యం ఎవరో తెలుసుకొని వారు ఆ వెలుగు ఎద్దుకు రావడము ప్రారంభిస్తుంటారు. వారు ఎవరు? ఆ వెలుగు ప్రభువైన యేసు క్రీస్తు అయినాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎవరికి ఇచ్చాడు అది? అందరూ. అవునా కదా? నా పక్షంగా నేను చేయాలి, సేవకుల పక్షం సేవకులు చేయాలి, విశ్వాసాల పని విశ్వాసాలు చేయాలి. అందరూ కూడా ఏం ప్రకటించాలి? జీవవాక్యంని చెప్పాలి మనం. ఎవరు ఆ జీవవాక్యము? ప్రభు అయిన యేసు క్రీస్తు అయినాడు ఆయన. ప్రవక్త బ్రదర్ బ్యాన్ 5 fold మినిస్ట్రీ పరిచర్య. ఈరోజు మన మీద మీ మీద కూడా దేవుడు భారమును పెట్టాడు. ఆ జీవవాక్యంని మీకు ఇచ్చాడు యేసయ్య. ఆ జీవవాక్యాన్ని పట్టుకొని లోకమందు జ్యోతుల వల్ల మీరు వెళ్ళి ఒక వ్యక్తిని వెలిగించాలి. ఆ జీవవాక్యాన్ని వాళ్ళకు చూపించాలి, ఆయన ప్రేమను వాళ్ళకు చూపించాలి, ఆ వెలుగును వాళ్ళలో పంపించాలి. ఆ వెలుగు తాకిన వెంటనే వారు ఆ వెలుగు ఎద్దుకు రావడం ప్రారంభిస్తారు. ఆ వెలుగే ప్రభు అయిన యేసు క్రీస్తు అయినాడు. ఈ ద్రాక్ష తోట యజమాని ప్రభు అయిన యేసు క్రీస్తు అయినాడు. ఈ వాక్యంలో దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. చంద్రుడు తలలో ఉంచండి, కళ్ళు మూయండి. విత్తబడిన వాక్యంలో దేవుడు దీవించి దేవుడు ఆస్వాదించలాగిన ఈ వాక్యం వింటున్న బిడ్డలను కూడా వాళ్ళ హృదయంలో దేవుడు జీవవాక్యాన్ని పెట్టి అన్య జనుల మధ్య ఆ జీవవాక్యం ప్రకటించేలాగా ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. కృపగల మా దేవా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇంతవరకు నాయన మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు నాయన. నువ్వు నిజమైన ద్రాక్షావల్లివి, తీగలు మేము ప్రభా నాయన. మరి మేము నాయన కారు ద్రాక్షాలు కాకుండా శ్రేష్టమైన ద్రాక్షాలు ఫలించే కృప మాకు దయచేయండి నైనా. మీరు ఇచ్చిన వాక్యమును 30 60 100 ఫలింపచేయండి నైనా. మేము మా సొంత పనులు మాత్రమే కాకుండా నీ పనులు చేయడానికి దేవా ఇక్కడున్న ప్రతి బిడ్డను పురికొల్పమని మేము ప్రార్థిస్తున్నాం. వీళ్ళను మాత్రమే కాదు నాయన, ఈ వాక్యం వింటున్న యూనివర్సల్ ప్రతి క్రైస్తవంతో మీరు మాట్లాడండి నాయన. దేవానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. వక్ర జనము మధ్య జీవవాక్యంను చేతబట్టుకొని ఈ లోకమందు మీరు జ్యోతుల వలె ప్రకాశిస్తున్నారన్నారు ప్రభా. నీకు వందనములు నాయన. ప్రతి క్రైస్తవుడు, ప్రతి దేవుని కుమారుడు, ప్రతి దేవుని కుమార్తె నీ యొక్క జీవవాక్యాన్ని వారి హృదయంలో నింపుకొని ప్రభా, ఆ కాడి వారి భుజంలో ఎత్తుకొని, ఆ కాడి వారి మెడల మీద ఎత్తుకొని ప్రభా, నీ సత్యమును, నీ వర్తమానమును, నీ యొక్క వాక్యమును వారికి చెప్పి, నీ వర్తమానంలోకి, నీ సత్యములోకి, నీ యొక్క వాక్యములోకి ఆత్మను నడిపించే భారమును ప్రతి బిడ్డకు దేవా మీరు దయచేయమని మేము ప్రార్థిస్తున్నాం. నాయన మీరు దీవించండి, ఆస్వాదించండి, వర్ధిల్లండి. వాక్యం ఉంటున్న బిడ్డలను ప్రభా, వారి రోగములు, వ్యాధులు, ఇబ్బందులు, శ్రమలు, సాతాను బంధకంలోకెళ్ళి వాటన్నిటిలోకెళ్ళి ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో వారికి స్వస్థత, వారికి నెమ్మది, వారి ప్రాణములకు సమాధానమును, సాతాను బంధకములకెళ్ళి ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో వారికి విమోచన కలుగునుగాక. అన్ని విధంలో దీవించండి. ఆత్మీయంగా దీవించండి, ఆర్థికంగా దీవించండి, తర్వాత శరీరకరంగా దీవించండి, వస్తుపరంగా దీవించండి. నీ యొక్క సకల దీవెనలు ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ మీద, వారి మీద, వారి కుటుంబాల మీద మీరు కుమ్మరించమని మేము ప్రార్థిస్తున్నాము నైనా. నీకు స్తోత్రములు చెల్లిస్తూ నైనా మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని గణపరచు, నీ నామాన్ని మయపరచు. అదేవిధంగా ప్రభా మీరు మరొకసారి నైనా ఈ యొక్క సత్యములనైనా ప్రజల ఎదురుకు వెళ్ళడానికి దేవాన్ని కృప దయచేయండి. మీకే వందనములు చెల్లిస్తూ మా ప్రభును, మా రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.